నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సాల్మన్ గారు నమస్తే అండి విష్ణు గారు సాల్మన్ గారు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి గతంలో అనేక వీడియోలు చేసాం సో అయినా సరే ప్రేక్షకులు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు మళ్ళీ అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటుంటారు తర్వాత లంప్సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అంటుంటారు సో ఇటువంటి రకరకాల డౌట్స్ని అడుగుతుంటారు ఇంకొంతమంది అడుగుతుంటారు ఈ స్టాక్స్లో కంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటూ చాలా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మరి ఈ పవర్ ప్యాక్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన ఆడియన్స్కు మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ విష్ణు గారు మ్యూచువల్ ఫండ్స్లో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ వ్యక్తికి కేవైసీ డాక్యుమెంట్స్ ఉండాలి కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటే మనం కేవైసీ ఎలా చేయాలంటే ఫోటో అండ్ ప్యాన్ జిరాక్స్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్ అండ్ ఆధార్ జిరాక్స్ అండ్ ఆధార్ ఆర్ అడ్రస్ ప్రూఫ్ కేవైసీ నామ్స్ ఫుల్ఫిల్ కావాలి అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండవు ప్యూర్ వైట్ చెక్ ఆర్ డీడీ ఓకే విష్ణు గారు చెక్ ఉండాలి లేదా చెక్ లేని వాళ్ళు పాస్బుక్ ఫస్ట్ పేజ్ లేటెస్ట్ 1 month స్టేట్మెంట్తో మనం సిప్ స్టార్ట్ చేయొచ్చు అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఫోలియోకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంఐసిఆర్ కోడ్ ఇవన్నీ మనం ఫోలియోలో రిజిస్టర్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ సంస్థలు తర్వాత మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ బై సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఫుల్ రెగ్యులరైజ్డ్ అంటే మోసం జరిగే అవకాశం లేదు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వ్యక్తి ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మీరు డైరెక్ట్గా చేసినా కానీ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎత్తేయటానికి లేదు పారిపోవు మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది కానీ సంస్థలు వెళ్ళిపోవు మీ డబ్బు తీసుకుని ఉడాయించు ఇప్పుడు ఇంతకుముందు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ఉంది అది ఇప్పుడు ఏమైంది నిప్పన్ మ్యూచువల్ ఫండ్ అయింది అది సెబీ దగ్గర పర్మిషన్ తీసుకుని సంస్థలు మారుతాయి కానీ ఇన్వెస్టర్కి ఎటువంటి నష్టం ఉండదు ఇంకొకరికైతే హ్యాండ్ ఓవర్ చేస్తారు మీ యూనిట్స్ కూడా తగ్గవు మీ ఫండ్ వాల్యూ కూడా తగ్గదు ఓకేనా విష్ణు గారు అయితే మ్యూచువల్ ఫండ్స్లో కేవైసీ అయిన తర్వాత మనం 2 రకాలుగా కట్టవచ్చు అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకటి నెల వారం కట్టవచ్చు ఎవ్రీడే కట్టవచ్చు నెల కట్టవచ్చు ఎక్కువ ప్రాచుర్యం పొందింది నెల దాన్ని సిప్ అంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ హ్యాపీగా మార్కెట్ ఒక మంచి స్కీమ్ సెలెక్ట్ చేసుకొని మనం హ్యాపీగా ఎవ్రీ మంత్ అకౌంట్లో డబ్బులు ఉంచుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లోకి వెళ్తూ ఉంటాయి హ్యాపీగా నిద్రపోవచ్చు మనం రెండోది లంసమ్ అంటే ఒకటేసారి కట్టేదని లంసమ్ అంటారు అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ మనకి స్టాక్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే చెప్తున్నాను విష్ణు గారు ఇప్పుడు మనం ఒక కారు కొనుక్కున్నాం మన డెస్టినేషన్ సమ్వేర్ ఒక నియర్ బై టౌన్ అనుకోండి మనమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే రిస్క్ నా మీద ఉంది అన్నీ నేను చూసుకోవాలి ఆటుపోట్లు మధ్యలో ఏమన్నా అడ్డు వచ్చినా ఏదన్నా అది నేను ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ ఎక్స్పర్ట్ని పెట్టుకుంటే నేను వెనకాల హ్యాపీగా నిద్రపోతూ ఉంటాను అతను నా గమ్యస్థానాన్ని తీసుకెళ్తాడు అయితే ఇది అర్థం కావడానికి చెప్పా అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఫస్ట్ ఏమిటంటే విష్ణు గారు ఫస్ట్ లాభం డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అంటే ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాల్లో ఫినాన్షియల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆల్ ఎగ్స్ షుడ్ నాట్ కీప్ ఇన్ వన్ ట్రే అన్ని గుడ్లు ఒక ట్రేలో పెట్టకూడదు ఎందుకు పెట్టకూడదు ట్రే కింద పెడితే పగిలిపోతుంది అంటే డబ్బు ఎప్పుడు ఒకే దాంట్లో పెట్టకూడదు డైవర్సిఫికేషన్ ఏంటి వివిధ రంగాలు సెక్టోరియల్ డైవర్సిఫికేషన్ బ్యాంక్స్ ఒక రంగం ఫినాన్స్ ఫార్మా ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్స్ ఐటీ అలా మ్యూచువల్ ఫండ్ సిద్ధాంతమే డైవర్సిఫైడ్ ఫండ్స్లో 10 నుంచి 12 రంగాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిమెంట్ ఇలా పెడతారు ఎప్పుడైనా విష్ణు గారు ఏ దేశంలో కూడా అన్ని రంగాలు దెబ్బతినవు ఏదన్నా 1-2
అన్ని రంగాలు దెబ్బతింటాయి, స్టాక్స్ డౌన్ అవకాశం ఉంది. కొన్ని ఎక్స్క్లూజివ్ కండిషన్స్, ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఉంది, మార్కెట్లో స్టెబిలిటీ లేవు. యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, ప్రపంచ యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మాన్సూన్స్ సరిగా లేకపోయి పంటల పండక, ఆర్థిక సంక్షోభాలు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేక, స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే, ఇలాంటి క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ ఉంటే, అన్ని రేట్లు పెరుగుతూ ఉంటాయి, లేకపోతే రూపాయి విలువ పడిపోతే, ఒక 5 కండిషన్స్లో ఆ సంవత్సరం మొత్తం స్టాక్స్ డౌన్ అయ్యే అవకాశం అవుతుంది. కానీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అయితే విష్ణు గారు, డైవర్సిఫికేషన్ ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్కి మనం ఎక్కడైనా సరే మనం బయట ఇంట్రాడేకి కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కానీ మీరు టిప్స్ తీసుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు విష్ణు గారు? చాలా ఛార్జ్ చేస్తారు. అంటే ప్రొఫెషనల్స్ చాలా ఛార్జ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 500 రూపాయలు ఇన్వెస్ట్ చేసే వ్యక్తి కూడా రూపాయి ఛార్జ్ లేకుండా, ఎక్సెప్ట్ ఎక్స్పెన్స్ రేషియో, రూపాయి ఛార్జ్ ఎక్స్ట్రా చెల్లించకుండా మనకు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్కి ఫినాన్స్లో ఎక్స్పర్ట్ చేసిన వ్యక్తిని ఫండ్ మేనేజర్గా పెడతారు మ్యూచువల్ ఫండ్ సంస్థలు. అతనికి మళ్ళీ బ్యాక్ ఎండ్ సపోర్టు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది. అంటే ఈ కంపెనీలో ఎందుకు చేయాలి మనం ఇన్వెస్ట్మెంట్, ఈ కంపెనీ ఏం ఆర్డర్స్ వచ్చాయి, గెయిన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలా రీసెర్చ్ టీంని బట్టి వాళ్ళు పెడుతూ ఉంటారు. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, డైవర్సిఫైడ్లో మ్యాక్సిమం ఏ సెక్టార్లో కూడా 10-11% కంటే ఎక్కువ పెట్టరు. ఇప్పుడు బ్యాంకింగ్లో టాప్ మోస్ట్ బ్యాంక్స్ ఒక 4-5 పెడతారనుకోండి, ఇండియాలో టాప్ బ్యాంకులో కూడా 10% కంటే ఎక్కువ పెట్టరు. దానివల్ల ఏమవుతుందంటే విష్ణు గారు, ఆ బ్యాంకు దెబ్బతింటే కూడా మన డబ్బు లిమిటెడ్గా పోతుంది. అయితే ఆ బ్యాంకు ఏదైనా ఫ్రాడ్ అయింది అని తెలిసిన వెంటనే ఎగ్జిట్ అవ్వడానికి మనకు ఫండ్ మేనేజర్ ఉంటాడు, మన బిజీలో మనం ఉంటే కూడా. మూడవది ఏమిటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. మనంతటా మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చెయ్యం, ఒక్కోసారి చేస్తాం, ఒక్కోసారి చెయ్యం. ఎవ్రీ మంత్ మనం సిప్ చేయటం వల్ల ఏమిటంటే విష్ణు గారు, ప్రతి నెల చేయటం వల్ల నెక్స్ట్ మంత్ మార్కెట్ పెరిగితే మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. డైరెక్ట్గా స్టాక్స్ కొంటేనేమో స్టాక్స్ మన అకౌంట్లో వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ కింద వస్తాయి. స్టాక్స్ స్కీమ్ పేరు మీద ఉంటాయి, యూనిట్స్ మన అకౌంట్లో వస్తాయి. అంటే 10 రూపాయలు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా యూనిట్ 10 రూపాయలకు స్టార్ట్ అవుతుంది. సపోజ్ మీరు 1000 రూపాయలు పెట్టారనుకోండి విష్ణు గారు, మొదటి నెల 1000 డివైడెడ్ బై 10 అంటే మీకు 100 యూనిట్లు వస్తాయి. నెక్స్ట్ మంత్ ఉక్రెయిన్ యుద్ధం వల్ల, దీనివల్ల ఇప్పుడున్న గ్లోబల్ పరిస్థితుల వల్ల సపోజ్ మార్కెట్ డౌన్ అయింది, ఉదాహరణ చెప్తాను నేను. సపోజ్ ఆ NAV 5కి వచ్చింది అనుకోండి, మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ 200 అవుతాయి. ఇలా మనము దీర్ఘకాలం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్లో రూపీ యావరేజ్ అవుతూ ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ డౌన్ అయినప్పుడల్లా మనకు పెరుగుతూ ఉంటాయి. మనం కొనేవాళ్ళం, ఎవ్రీ మంత్ స్టాక్స్ కొంటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి నెల డౌన్ అయితేనేమో పెరుగుతుంది, మరి లాభం ఎలా వస్తుందంటే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి, ఈ ఇండస్ట్రీస్ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి, టాప్ మోస్ట్ 100 to 200 కంపెనీస్ స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. నాలుగవది ఏమిటంటే విష్ణు గారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఓకే విష్ణు గారు, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, జస్ట్ నెలకు 5,000 మీరు 10 years పెట్టుకుంటే మీరు కట్టేది 6 lakhs, మీకు వచ్చేది 13 లక్షలు. 15% అజ్యూమ్ చేసి చెప్తున్నాను నేను. అయితే 20 years పెట్టుకుంటే నెక్స్ట్ 10 yearsలో అదే 6 lakhs పే చేస్తారు మీరు, అంటే 12 lakhs పే చేస్తారు. మొదట 10 సంవత్సరాల్లో 6 లక్షలు కడతారు, నెక్స్ట్ 10 yearsలో ఇంకొక 6 కడతారు, అంటే 12 lakhs కడతారు. కానీ వచ్చే రిటర్న్ 66 lakhs. ఎంత జంప్ అయింది మీకు? దగ్గర దగ్గర 40-43 lakhs జంప్ అయింది. ఇది బికాజ్ పవర్ ఆఫ్ కాంపౌండ్. అదే మీరు 25 years పెట్టుకుంటే ఇంకొక 3 lakhs ఎక్స్ట్రా కడతారు, కానీ 1,40,00,000 వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఏం లేదండి, మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి, మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉండాలి. మధ్యలో డౌన్ అయినప్పుడు ప్యానిక్ కాకూడదు, లక్ష్యం కోసం పెట్టాలి. కిడ్స్ ఎడ్యుకేషన్, కిడ్స్ మ్యారేజ్, రిటైర్మెంట్ ఫండ్ పెట్టాలి.
ఆ లక్ష్యం పూర్తయ్యే వరకు మనం మధ్య మధ్యలో స్కీమ్స్ని చూసుకుంటూ ఉండాలి, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయని. దీర్ఘకాలం మార్కెట్లో ఉన్న వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవుతుంది. 20 సంవత్సరాలు పూర్తి చేసిన ఫండ్స్ చాలా ఉన్నాయి, కోట్లు వచ్చిన ఫండ్స్ ఉన్నాయి, 5,000తోనే ₹1,00,00,000 వచ్చిన ఫండ్స్ ఉన్నాయి. కానీ విష్ణు గారి ప్యానిక్ ఏంటంటే కొద్ది శాతం మందే ఆ కోట్లు తీసుకున్నారు, ఎక్కువ శాతం మంది మధ్యలో ఎగ్జిట్ అయిపోయారు. అంటే నేను చెప్పేది యూత్కి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎన్నుకొని స్టే ఫర్ లాంగ్ టర్మ్. అలాగే ఎక్కడ చేయాలంటే ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్, మాలాంటి ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే సంస్థలు, లేదా ఇన్స్టిట్యూషనల్ డిస్ట్రిబ్యూటర్స్, లేదా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ సంస్థల ద్వారా చేయొచ్చు. ఈ మధ్య కొన్ని యాప్స్ కూడా వచ్చాయి, అలా చేసుకోవచ్చు విష్ణు గారు. అయితే ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపిలో నెల నెల పెట్టుకుంటాం, 5,000 10,000 పెట్టుకుంటాము. సో ఎవ్రీ మంత్ ఒక డేట్ పెట్టుకుంటాము. అయితే ఆ డేట్ వచ్చేటప్పటికి మన అకౌంట్లో ఒకవేళ బ్యాలెన్స్ కానీ లేకపోతే మరి అప్పుడు అమౌంట్ ఏ విధంగా డిడక్షన్ జరుగుతుందంటారు? అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అమౌంట్ కానీ లేకపోతే? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. అమౌంట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, లేకపోతే బ్యాంకు బౌన్స్ ఛార్జ్ చేస్తుంది. బౌన్స్ ఛార్జ్ ఈసీఎస్ బౌన్స్ అయినట్టే. మనం మ్యాండేట్ ఇచ్చాము. అయితే ఒకవేళ మీరు ముందే ఆపుకోవాలనుకుంటే 20 days ముందే మనం మెయిల్ పెడితే సంస్థకి, లేదా రిటర్న్గా లెటర్ ఇచ్చిన సిప్ని పాస్ చేసుకోవచ్చు అప్ టు 3 months PAUSC. అప్పుడు మీకు ఎటువంటి ఛార్జ్ పడదు. పర్మనెంట్గా ఆపాలన్నా ఆపుకోవచ్చు, సిప్ పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు, పర్మనెంట్గా ఆపుకోవాలన్నా ఆపుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే విష్ణు గారు, ఇన్సూరెన్స్లో ట్రెడిషనల్ పాలసీల్లో 3 సంవత్సరాలు కట్టకపోతే మీకు రూపాయి కూడా రాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టర్ ఒక్క నెల కడితే కూడా ఆ డబ్బు లాంగ్ రన్లో పెరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా తీసుకోవచ్చు. అంటే మీ కష్టార్జితం రూపాయి కూడా వేస్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా పెట్టాలి, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా దాంట్లో ఉన్న లోటుపాట్ల గురించి మన ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.